నిజామాబాద్ జిల్లాలో కత్తిపోట్ల కలకలం రేగింది. ఆలూరు మండలం దేగల్ గ్రామంలో ఏదైతే నాగరాజు అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు పాత కక్షల నేపథ్యంలో కత్తిపోట్లు దింపారు. మొత్తంగా 13 చోట్ల కత్తితో గాయాలు పరిచారు. దీనికి అంతటి సంబంధం అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి నాగరాజుకు సంబంధించిన బంధువులు ఉన్నారు. గంగారం, చెప్పండి గంగారం, అసలు ఏం జరిగింది? సార్ మాకు 2 సంవత్సరాల సంది కుల బహిష్కరణ చేశారు సార్. ఏడాది కింద పోలీస్ కంప్లైంట్ చేసిన, ఎవ్వరు పట్టించుకోలేదు. కలెక్టర్కి ఇచ్చిన, ఎస్పీకి ఇచ్చిన, ఆర్డీఓకి ఇచ్చిన, ఎంఆర్ఓకి ఇచ్చిన, సిఐ రవికుమార్ సార్ అని ఉండే. పోయినప్పుడేనా నెల నాటికిరా 2 నెలల నాటికిరా నాకు పాంగుట్టింది, నా కంట ఆపరేషన్ అని ఏడాది చేసిండు సార్. ఈ ఏడాది అయింది, అంతకుముందు సంవత్సరం అయింది. 2 సంవత్సరాలు అయినా కానీ నేను పోలీస్ కంప్లైంట్ చేయలే. 2 సంవత్సరాలు అయింది. మా కొడుకు నేను ఇద్దరం తోటలకు పోయి ఇంటికి రాగా ఇంటికి వచ్చి కైకిలు వచ్చిన వాళ్ళకు పైసలు ఇచ్చి రాపో అని నేను తోలేసిన. అక్కడ కంతి శ్రీకాంత్, కంతి శ్రీధర్, బద్దెమ్మ వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లె శ్రీలత, అశోక్, ఐనార్ అశోక్ అనే 4-5 ప్లాన్తో ఉన్నారు. మా కొడుకును దొరకబెట్టి పోంగా రాంగేమో బాగా చూస్తున్నావేందిరా అని మేము తిట్టి మరీ ఆపి బండి ఆపగానే చాకు తీసుకొని ఈ కడతలో పొడిచిండు సార్. ఇది ఒక్కటే పోటు కాదు, మొత్తం 13 పొక్కలు పొడిచిండు సార్. ఇప్పుడు బాగా సీరియస్గా ఉన్నాడు సార్. మా కొడుకు నిజామాబాద్ దవాఖానలో ఉన్నాడు సార్. చాలా ఘోరమైన బతుకున్నది. చెప్పండి గంగారాం, అసలు కుల బహిష్కరణ ఎందుకు జరిగింది మీకు? అసలు గతంలో ఏం గొడవలు ఉన్నాయి సార్? వీడిది కాలూరు, మా ఊరు కాదు. ఈ కంతి శ్రీకాంత్ అనేటోడిది మా ఊరు కాదు. బతకతందుకు మా ఊరికి వచ్చిండు. 2 సంవత్సరాల కింద జలాల్పూర్ రాజన్న నేను ఇద్దరం ఏమంటున్నామంటే, ప్రతి లగ్గాల 2 పూటల భోజనం మనకు సరిగా దొరుకుతలేదు, దానికోసం మనం ఏదైనా పాబంది మాట్లాడుకుందామని జలాల్పూర్ రాజన్న నేను ఇద్దరం మాట్లాడంగా ఈ కంతి శ్రీకాంత్ అనేటోడు నా మీదికి లేచి ఒక 2 బూతు మాటలు తిట్టిండు. బూతు మాటలు తిడితే 30 మంది ఉన్నారు. ఆ 30 మంది ఆడోళ్ళు మగోళ్ళు, నీది తప్పైంది, ఆ మాట మాట్లాడకని చెప్పినాక తప్పైందా నువ్వు ఊకుంటామంటే తప్పు నేను చెయ్యనని నేను అనా అని చెప్పి ఆడికెళ్ళి నన్ను కుల బహిష్కరణ చేశారు. ఈడు క్యాష్ పార్టీ, కొన్ని పైసలు ఉన్న మనిషి, ఒక 4-5 తాగిపిచ్చి దావతులు చేపించి ఆడోళ్ళు మగోళ్ళు కలిసి మమ్మల్ని బైకట్ చేసిన సార్. మా పేరట మేకలం కోసుకొని సుఖ తిన్నారు సార్. వీళ్ళు బ్రాండీ, విస్కీ, దేగం పోషమ్మ గుడి దగ్గర ఫోటోలు మా దగ్గర దించినవి ఉన్నాయి. వీళ్ళు తాగి తినే అన్ని కూడా మేము ఫోటోలు మా ఫోన్లలో ఉన్నాయి సార్. అయితే మీది ఏం కులం, అంటే ఏం క్యాస్ట్? వాళ్ళది ఏం క్యాస్ట్? సేమ్ క్యాస్ట్. వాళ్ళు మాదిగోళ్ళమే, మేము మాదిగోళ్ళమే. మేము 33 మందిలా మా తమ్ముని నన్ను బైకట్ చేసినారు. 30 మంది ఒకటి ఉన్నారు. మా ఊళ్ళో 75-80 మంది కులస్తులు. అంటే 25 మందిది ఒక కుటుంబము, 20 మందిది ఒక కుటుంబము, 32 ఒక కుటుంబంలో 32 మందిలో మేమిద్దరము బైకట్ చేసారు మా ఇద్దరిని. అయితే మొత్తం చెప్పండి, ఆ రోజు ఏదైతే కుల బహిష్కరణ ప్రధాన కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? ప్రధాన కారణం కులంలో అంటే ఇప్పుడు అన్నం 2 పూటలు దొరుకుతలేదు మనకు అని దీనికోసం మేము మాట్లాడంగా ఇది నాకు కావాలని వచ్చి నా మీద పడి మరీ ఘోరంగా ఈ అశోక్ అనేటోడు సపోర్ట్ ఇచ్చుడు, నాగేష్ అనేటోడు సపోర్ట్ ఇచ్చి మాకు బహిష్కరణ చేశారు. నాకు 10,000 రూపాయల దండుకు తీశారు. 10,000 రూపాయల దండుకు అంటే ఎందుకోసం తీసినామని అడిగినా. నేను అడిగితే తీసినాము, నువ్వు తప్పు తీసినావు అంటే సిఐ ముంగటి ఇదే మాట పట్టినా, సార్ నాకు దండుకు తీసిన, నాకు అన్యాయంగా నేను దండుకు గట్టలేనని చెప్పిన. సిఐ ఏమన్నాడు, ఏమన్నా ఉంటే మాట్లాడుకున్నట్టే, సార్ మరి ఇంకా మా సర్పంచ్ గంగారెడ్డి ఉన్నాడు, రాజన్న నువ్వు 1 లక్ష, మీ తమ్ముడు 1 లక్ష వాళ్ళ దగ్గర పెడితే మాట్లాడుతురాట అంటే నేనన్నా, గంగారెడ్డి నేను 1 లక్ష పెడతా, వాళ్ళను 1 లక్ష పెట్టుమాను, ఊరుకు 4 పిలిపించి మాట్లాడదామంటే ఈ మాట సర్పంచ్ అడిగి మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పిండంటే, మరి పెడతారా 1 లక్ష అంటే మేము పెట్టాము, వాళ్ళ 2 లక్షలు మా దగ్గర పెడితే మేము మాట్లాడుతాము అన్నారు. నేను ఏం చేయాలని సర్పంచ్ పక్కకు జరిగాడు. ఇది జరిగిన సంగతి. అయితే ఇప్పటి వరకు మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామన్నారు 2 ఏళ్ల క్రితం. దానికి అంతకు సంబంధించి ఏం జరిగింది? ఎస్పీకి ఇచ్చారు, ఇంతకుముందు సిపికి ఇచ్చారా? ఎస్పీకి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన, ఆర్డీఓకి ఇచ్చిన, ఎంఆర్ఓకి ఇచ్చిన, సిఐకి ఇచ్చిన, డిఎస్పీకి ఇచ్చిన. ఎవ్వల తడికైనా పోసారి నువ్వు పోలీస్ స్టేషన్ పోవాలంటే మరీ సంవత్సరము నడిపించిన వాళ్ళు పోయిన సిఐ రవికుమార్ సార్, ఆయనకు పాంగుట్టింది నెల నాటికి రా అంటే నెల నాటికి పోయినా, కన్నా ఆపరేషన్ అంటే 2 నెలలు రా అంటే 2 నెలల నాటికి పోయినా. ఆయన డీలా చేసుట్లా ఇవాళ మా కొడుకుకు 13-16 కత్తిపోట్లు పడ్డాయి అంటే ఆ సారు డీలా చేసుకుంటున్నాయి, కత్తిపోట్లు పడ్డాయి మాకు. ఆయన నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం నిజం చెప్తున్నా. ఆ కేసు ఇంతవరకు సుఖ పోలీస్ స్టేషన్ కోర్టుకు పోలేదు, వాళ్ళకి ఇలాంటి పిలుపు రాలేదు.
వాళ్ళను కోర్టుకు అటెండ్ కూడా చేయలేరు పోలీసులు ఇంతవరకు కూడా ఈ రోజు దాకా. న్యాయం నాకు న్యాయం కావాలా సార్, న్యాయం ఏం జరుగుతుందో అదే న్యాయం కావాలా. వాళ్ళు చేసిన న్యాయమే ఒప్పుకుంటాను నేను. మా కులంలో ఉన్నోడు బతకచ్చినోడు మా కులంలో ఉండద్దు, మా కులంలో దూరం ఉండాలి, వాడింటి కూడా వాడు ఉండాలా. మేము కులంతో మొదటి సంది ఎట్లున్నామో మా తల్లిదండ్రులు ఎట్లున్నారు మేము కూడా అట్లనే ఉండాలా. బతకచ్చినోడు బతకచ్చినట్టే ఉండాలా, మాతో ఉండదు, మా పొత్తులు ఉండద్దాడు. నాకు న్యాయం కావాలని కోర్టులో కేసు మన సిఐ పోలీస్ స్టేషన్లో 3 రోజులు కంప్లైంట్ ఇచ్చినాము సత్యనారాయణ సార్కు. ఆయన సాయం చేస్తాడా మరి న్యాయం చేస్తాడా అన్యాయం చేస్తాడా నాకు తెలియదు సార్. శ్రీకాంత్ ఏమవుతాడు నీకు? తమ్ముడు ఏమైంది సార్ మంచిగా ఉంటుండే. శ్రీకాంత్ అనేట ఆయన బతికొచ్చిన వాళ్ళు సార్. వాళ్ళు బతికొచ్చిన వాళ్ళు ఇంతకుముందు 2 ఏళ్ల కిందట గొడవ అయితే అప్పుడు జరిగిన కొట్లాట, చిన్న కొట్లాట వల్ల మా నాన్ననే సార్ వాడు కొడితే మా నాన్న ఛాతీలో దెబ్బ తాకితే మా నాన్న రీసెంట్గా ఆ పెయిన్తో చనిపోయింది సార్. వాడి వల్ల మా నాన్న చనిపోయింది సార్. ఇట్లా ఛాతీలో కొడితే మా నాన్న శ్రీకాంత్ వల్ల వాడి చిన్న శ్రీకాంత్ ఇప్పుడు పొడిచింది ఎవడైతే ఉన్నాడో వాడి వల్లనే మా నాన్న రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ చనిపోయింది సార్. ఆ పెయిన్తోనే చనిపోయింది సార్ మా నాన్న. అవి ఇంకా మర్చిపోయాక ముందు మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి జరిగింది సార్. వాళ్ళు పగబడుతున్నారు సార్ మా మీద, మా 5 అన్నదమ్ముల మీద మొత్తం వాళ్ళు పగబట్టి చేస్తున్నారు సార్. వాళ్ళు ఏందంటే అసలు ఏం అర్థమవుతలేదు సార్. ఇట్లా ఎవరు దొరుకుతాడా ఒంటరిగా, ఎవరిని చేద్దామా ఒంటరిగా, ఎవరిని వేసేద్దామా మా 5 అన్నదమ్ముల వాళ్ళు మొత్తం ప్లాన్ చేసుకున్నారు సార్. వాళ్ళతో పాటు ఇంకొకటి కొత్తోడు ఉన్నాడు సార్. వాడు కొత్తోడు ఉన్నాడు, వాడు ఎవడో తెలియదు సార్ మాకు. వీడు బండి ఎక్కేసరికి వెనుక నుంచి వాడి బ్యాగుల కత్తి 2 బీర్ సీసాలు ఉన్నాయి సార్. ఒకటి చూసిన కూడా వాళ్ళు చెప్తారు సార్. వాళ్ళు అన్ని బరాబర్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర, ఫొటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. వాడు ఎవడో వీరిద్దరు అన్నదమ్ములు కాక ఇంకొకటి కొత్తోడు ఒకటి ఉన్నాడు సార్. ఆ కొత్తోడు ఎవడో మాకు తెలియదు. అసలు ఊరికి కూడా నాగరాజుకు కత్తిపోట్లు జరిగేటప్పుడు గ్రామస్తులు చూసిరా ఉన్నారు సార్. వాళ్ళు అక్కడ ఉన్నారు, చూసిరు సార్. సాక్షులు కూడా అక్కడ ఉన్నారు సార్. వాళ్ళు అక్కడ సాక్షులు ఉన్నారు, దేంతో ఓడిచిరు కూడా వాళ్ళు చెప్తారు సార్. అక్కడ సాక్షులు అన్నీ బరాబర్ ఉన్నాయి సార్. అన్నీ వాడికి మాత్రం వీడు మంచిగా బయటకు వెళ్ళాలా, వాడికి మాత్రం శిక్ష పడాలా సార్. ఇప్పుడు నాగరాజుకు కత్తిపోట్లు జరిగే క్రమంలో అక్కడ ఎవరైనా ఉన్నారా? నాగరాజు ఎలాంటి వాడు, ఎవరైనా మందు తాగుతుండేనా? లేదు, ఆల్కహాల్ చేసుకోవడం. అక్కడ ఒక ఫ్రెండ్స్ ఉండే, నిమ్మల ప్రశాంత్ అని, శాఖలలో సుధాకర్ అని 2 ఉండే. నేను స్పాట్లో నేను ఆర్మూలో వర్క్ చేస్తా, ఫోన్ చేయగానే నేను సీదా హాస్పిటల్కి వచ్చేసిన. ఇది విషయం. అంటే ఎప్పుడు నీతో ఎట్లా ఉండేవాడు? ఎప్పుడన్నా పాత కక్షల విషయంలో ఎప్పుడన్నా మీతో మాట్లాడాడు నాగరాజు? అరే వాళ్ళని కొట్టాలా చేయాలి, మమ్మల్ని కుల బహిష్కరణ చేసిరని ఎప్పుడు అనేవాడు? అట్లేం మనలేదు సార్. ఇది కావాలని జరిగింది, వాళ్ళే కావాలి ప్లాన్ చేసి ప్రయత్నం చేసారు, అంతే విషయం. ఓకే, మొత్తానికి చూసుకోవచ్చు నాగరాజుపై జరిగిన ఘటన పూర్తిగా పాత కక్షలతో. గతంలో మా కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారు, కుల బహిష్కరణ చేశారు. కుల బహిష్కరణ చేసినందుకు మేము వారిని అందరినీ కూడా నిలదీశాం. కులంలో ఉన్న పెద్ద మనుషులను నిలదీసిన నేపథ్యంలో కావాల్సుకొని కక్ష కట్టుకొని శ్రీకాంత్కి సంబంధించిన బంధువులందరూ కూడా కలిసి మా నాగరాజుపై 13 చోట్ల గాయపరిచారు. ఖచ్చితంగా అవి పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది. గతంలో ఉన్న సిఐ రవికుమార్ దీనికి అంతటి కూడా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ ఘటనకు జరగడానికి ప్రధాన కారణమనే చెప్తున్నారు. ఏదైతే నాగరాజు త్వరగా కోలుకోవాలి, నాగరాజుకు జరిగిన అన్యాయాన్ని ఇంకా ఎవరికి జరగకుండా ఆ శ్రీకాంత్ తరపున బంధువులు శ్రీకాంత్కు కఠిన శిక్ష పడే విధంగా పోలీసులు చేయాలని చెప్పి కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. నిన్న దేగాం గ్రామంలో పాత కక్షలు మనసులో పెట్టుకొని కంతి శ్రీధర్ మరియు అతని అన్న కంతి శ్రీకాంత్ ఇద్దరు కలిసి అదే గ్రామానికి చెందిన ఐనల్ల నాగరాజుని కత్తితో గాయపరిచినారు. ఇట్టి విషయంలో ఇంజర్డ్ పర్సన్ యొక్క తండ్రి ఐనల్ల గంగరాజు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.